బ్రేకింగ్ న్యూస్ అవినీతి అనకుండా ఇరిగేషన్ ఏఈ నికేష్ అక్రమస్తుల కేసులో ఏసీబీ వేగం పెంచింది. నేడు బినామీల బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనుంది. 19 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఏసీబీ ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ మార్కెట్ వాల్యూ ప్రకారమే 200 కోట్ల పైన ఉంటుందని అంచనాకు వచ్చింది. సోదాలో గుర్తించిన ఆస్తులు కాకుండా బంగారంతో పాటు 8 లాకర్లు, బ్యాంకు ఖాతాలపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఇరిగేషన్ ఏఈగా గండిపేట, హిమాయత్ సాగర్, నాథ్ సింగిల్లో ఎన్ఓసీ జారీలో భాగంగా లంచాలు తీసుకున్నట్టు గుర్తించారు. స్నేహితులు, బంధువులే నికేష్ బినామీలు. 2021 నుంచి గండిపేట జోన్లో ఎన్ఓసీ జారీలపై ఏసీబీ దృష్టి పెట్టింది. స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాల ఆధారంగా బినామీలకు నోటీసులు జారీ చేయనున్నారు. నికేష్ ను కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి ఈ రోజు నికేష్ కుమార్ కి సంబంధించిన బినామీలు లాకర్లు కూడా ఈ రోజు చెక్ చేయనున్నట్టు తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనేది ఈ రోజు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? నికేష్ కుమార్ కి సంబంధించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే అనేక ఆధారాలు ఈ 6 నెలల్లో సేకరించడం జరిగింది. ఆ ఆధారాలతోనే సోదాలు చేశారు. ఈ సోదాల్లో అక్రమ ఆస్తులు భారీగా పట్టుబడ్డాయి. ఈ ఆస్తులకు సంబంధించి ముఖ్యంగా ఆయన భార్య తరపు బంధువులపైనే ఎక్కువగా బినామీలుగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు డాక్యుమెంట్స్ గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఆ బినామీల పేర్లతో బ్యాంకులో 8 లాకర్లు గుర్తించారు. ఆ లాకర్లు కొన్ని బినామీలై ఈ రోజు ఓపెన్ చేసి అందులో ఏమేమి ఉన్నాయనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. ఇప్పటికే ఆయన ఆస్తులు 200 కోట్లకు పైగానే గుర్తించడం జరిగింది. ఇంకా ఈ ఆస్తుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. అయితే గతంలో ఏసీబీ ట్రాప్ అయిన తర్వాత నికేష్ కుమార్ కొంచెం అప్రమత్తమైనట్టు గుర్తించారు. ఇంట్లో నగదు గాని, బంగారు ఆభరణాలు గాని ఏవి ఉంచకుండా వేరే బంధువులు గాని బినామీల ఇండ్లలో దాచిపెట్టినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. అందులో భాగంగానే ఈ లాకర్లు ఓపెన్ చేస్తే పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలతో పాటు నగదు కూడా బయటపడే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఎస్బీఐకి కూడా నికేష్ కుమార్ కి సంబంధించిన అకౌంట్ ను ఎస్బీఐ బ్యాంక్ లో గుర్తించడం జరిగింది. ఆ అకౌంట్ సంబంధించిన లావాదేవీల స్టేట్మెంట్ కోసం లెటర్ రాయడం జరిగింది శనివారం రోజే. ఈ రోజు ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరింత దర్యాప్తు చేయనున్నారు. ఇక బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత మరిన్ని డాక్యుమెంట్స్ పట్టుబడితే దీనికి సంబంధించి విచారణ చేయబోతున్నారు. ఇతని వెనుకాల ఉన్న అదృష్ట శక్తి ఎవరు అనే దానిపైన కూడా ఏసీబీ దృష్టి సారించింది. ఎందుకంటే పై అధికారులతో పాటు ఇరిగేషన్ శాఖ నుంచి కూడా ఇతనికి అండదండలు ఉండుంటాయి, లేదంటే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టేవాడు కాదని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. ఇతని వెనకాల ఉన్న పై అధికారులు ఎవరు, ఇతను ఎవరికైనా బినామీగా ఉన్నాడనే దానిపై కూడా తేల్చే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఇతను ఉద్యోగంలో జాయిన్ అయిపోయిన నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఉద్యోగం నిర్వహించాడు, అక్కడ ఎలాంటి లంచాలు తీసుకున్నాడు, ఎలాంటి ఎన్ఓసీలు జారీ చేశాడు, వాటన్నిటికి సంబంధించిన దర్యాప్తు ఏసీబీ అధికారులు ప్రస్తుతం చేస్తున్నారు. గతంలో మేలో ఆయన లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు మళ్ళీ రైడ్ చేసే అవకాశం ఉంటుందని ముందు జాగ్రత్తలో భాగంగానే కొన్ని ఆస్తులు వేరే బినామీలతో పాటు ఆయన దగ్గరున్న నగదు గాని, బంగారు ఆభరణాలు వీటన్నిటిని కూడా పూర్తిగా బినామీల దగ్గరే ఉంచినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇతనికి క్లోజ్ గా ఉన్నటువంటి అతని స్నేహితులు, అతని బంధువులు వీరందరికి సంబంధించిన అకౌంట్స్, అదేవిధంగా లాకర్స్ కూడా ఓపెన్ చేయనున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.